ఏపీ ప్రజలు అందరూ టీడీపీకి ఓటు వేసి చంద్రబాబు గెలిపించాలంటూ లైవ్‌లో చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన ఓటు హక్కుని తన కుటుంబ సమేతంగా వచ్చి ఎంతో అద్భుతంగా అయితే తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి వచ్చి పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసి తన ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి సంగతి తెలుస్తోంది. సో, ఏపీ ఎలక్షన్స్‌లో ప్రతిసారి కూడా ఆయన పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి అలాగే ఇక తన తల్లి అయినటువంటి శాలిని గారితో కలిసి ఆయన ఓటు వేయడానికొచ్చారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్స్ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఉదయం నుంచే పోలింగ్ బూత్ దగ్గర చేరుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరి ముఖ్యంగా ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో సరైనటువంటి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, మనల్ని గెలిపించాలి అనుకునేటువంటి వ్యక్తిని మనం గెలిపించాలని, సో, మనం గెలవాలంటే ఖచ్చితంగా అలాంటి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఎన్టీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది. సో, మొత్తానికి తన ఊపిరున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి తన మద్దతని గతంలో చెప్పినటువంటి ఎన్టీఆర్ ఆ మాట మీదే నిలబడినట్టుగా అయితే అభిమానులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు ఎన్టీఆర్ అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.